హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ నూకతో హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ నూక తీసుకోవాలి. 1 కప్పు గోధుమ నూకకి 2 కప్పులు పాలు వేసి ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి స్పూన్తో మొత్తాన్ని కలుపుకోవాలి. ఇది నీట్గా కలుపుకున్నాక మూత పెట్టి ఒక అరగంట సేపు ఒక పక్కన పెట్టాలి. ఈలోగా మనం నెయ్యి తీసుకొని ఒక కళాయిలో 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని అంతటిని జీడిపప్పు బాదం పప్పు నేను తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటే సరిపడుతుంది మనకి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కూడా యూట్యూబ్లోనే చూసి చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది, అందుకనే మరొకసారి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. నెయ్యి ఇంకొక 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇందులో మనం పంచదార 1 కప్పు గోధుమ నూక తీసుకున్నాం కదా, 1 కప్పు పంచదార అయితే సరిపడుతుంది. వీటినంతటిని మనం గ్యాస్ సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ని అంతటిని చేస్తే బాగుంటుంది. ఈ నెయ్యిలోనే ఈ పంచదార అంతటిని కరిగేటట్లు సిమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుతూ నీట్గా చేసుకోవాలి. వీటిలో వాటర్ ఏమైనా అవసరం లేదు, నెయ్యిలోనే సిమ్లో పెట్టి వేపితే సరిపడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేశాను అంతకుముందు ఒకసారి. నేను నెయ్యి కూడా ఈరోజే తయారు చేశాను కనుక ఫ్రెష్ నెయ్యి బాగుంటుందని వెంటనే ఈ స్వీట్ తయారు చేస్తున్నాను. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పంచదార అంతటిని మనం నెయ్యిలో కరిగిపోయాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ గోధుమ నూక మిశ్రమాన్ని అంతటిని ఈ పంచదార పాకంలో వేసేయటమే. వీటినంతటిని మరొకసారి గ్యాస్ సిమ్లో పెట్టి నెమ్మదిగా మొత్తాన్ని అంతటిని పంచదార వంటే విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇది ఒకసారి ట్రై చేయండి. శ్రావణ మాసంలో మనకి ప్రసాదాలుగా కూడా ఉపయోగపడుతుంది కదా. గోధుమ నూక ప్రసాదమే కాకుండా ఈ విధంగా కూడా చేస్తే టేస్ట్ చాలా బాగుంది. నెయ్యి కూడా ఎక్కువగా వాడుతున్నాం కనుక చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని అంతటిని కలిపాక చివరిగా ముందుగా వేపు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని, అదేవిధంగా ఇలాచీ పౌడర్ని వేసి నీట్గా కలుపుకోవాలి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారైపోతుంది కనుక అప్పటికప్పటికి స్వీటు ఎమ్మెగా చాలా టేస్ట్గా తయారవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మన హల్వా రెడీ, గోధుమ నూక హల్వా. సరే, ఇది సూపర్గా ఉంది హల్వా అయితే. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.